ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 20 నుంచి 32 వరకు చదువుతాను, వినండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవిన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవిన దూడను వధించితీవి అని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినని తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, మనం చదివిన ఈ భాగములో అంతరార్థం భావాన్ని వివరిస్తాను, వినండి. తప్పిపోయిన ఈ కుమారుడు తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తండ్రి గద్దించడం కానీ గెట్ అవుట్ అని అనడం కానీ అనలా, హక్కున చేర్చుకున్నాడు. ఈ లోకంలో నువ్వు నేను ధనము, కులము, ఆస్తి, పదవి, అంతస్తుల ద్వారా తండ్రికి చేరువు కాలేం, పరలోకానికి వెళ్ళలేం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అనంటే వాని యొక్క ఆధ్యాత్మిక దీనస్థితి, దారిద్రతను గుర్తెరిగి ప్రభు ఎదుట ఒప్పుకుంటే తండ్రి హక్కున చేర్చుకొని పోగొట్టుకున్నవి తిరిగి మనకు ఇస్తాడు. వాస్తవానికి మనము మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని అని అన్నప్పటికీ కూడా ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే తప్ప, జడ్జి దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని పాడు చేశాను, నేను ఒక అతన్ని చంపేశానంటే జడ్జి జాలిపడి శిక్ష తప్పించడు, శిక్ష విధిస్తాడు. పరలోకపు తండ్రి ఎందుకు జాలిపడ్డాడంటే మన మీదికి రావలసిన శిక్ష, మన మీదికి రావలసిన ఉగ్రత యేసు ప్రభు సిలువలో ఆయన మీద వేసుకున్న కారణము చేత తండ్రి మన మీద కనికెరపడి, మన మీద జాలిపడి, మనకు ప్రశస్త వస్త్రం అనగా చెడిపోయినటువంటి మన బ్రతుకుకు, చెడిపోయినటువంటి మన జీవితాన్ని ఆయన రక్తములో కడిగి రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, తెల్లని వస్త్రం, పెండ్లి వస్త్రం, ప్రశస్త వస్త్రం మనకు ఇచ్చి మనల్ని ఆ ప్రభు తన కుమారుడుగా ఎంచుకున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు నేను ఈ భూమి మీద అంత నీచమైన బ్రతుకులో పడి ఉండగా ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు సిలువలో యజ్ఞమవడము ద్వారా తండ్రి, పరలోకపు తండ్రి మనల్ని కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించాడు. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు కృతజ్ఞతా భావముతో దేవుణ్ణి సేవించాలే తప్ప నీ భక్తి వల్లో, నీ డబ్బు వల్లో, నీ దశంభాగాల వల్లో, నీ యొక్క ప్రార్థన వల్లో, లేకుంటే నీ స్వనీతి వల్లో నీవు గర్వించకూడదు. నీ ఆధ్యాత్మిక దీనస్థితిని కలిగి కృతజ్ఞతా భావముతో ఎప్పుడు దేవునికి నీవు కృతజ్ఞతలు అర్పిస్తూనే ఉండాలి. అట్టి మనసుతో నీవు సేవించినప్పుడు యుగ యుగాలు పరలోకపు తండ్రితో, దేవదూతలతో ఆనందిస్తూ ఉంటావు. అట్టి కృప దేవుడు ఇప్పుడే నీకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.